పెద్దపల్లి పట్టణ ప్రజలు ముక్కోటి ఏకాదశి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు మహావిష్ణువు దర్శనం కోసం దివి నుండి భువికి వస్తారని, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పెద్దపల్లి పట్టణ ప్రజలు శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కలవల క్యాంపులోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు భాష్యం రంగాచార్యులు, పవన్ కుమారాచార్యులు, హరీష్ కుమారాచార్యులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వైకుంఠ ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ బొంకూరి శంకర్, అంతర్గాం మండల్ తహసీల్దార్ రవీందర్, రంగంపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, భక్తులు మల్లోజుల శ్రీనివాస్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన న్యూ కలెక్టరేట్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించాము. ఈరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, తర్వాత అభిషేకము మరియు పుష్పాలంకరణ, శాస్త్ర తులసి అర్చన ఈ కార్యక్రమాలు జరిగాయి. ధనుర్మాస సందర్భంగా తిరుప్పావే కూడా చేయడం జరిగింది. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం నడిచినారు. ఈ రోజున చాలా ముఖ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరాంతం ఉన్న ఏకాదశులు 24 ఏకాదశులు కూడా దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి భక్తులంతా కూడా గ్రహించి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రుడైనారు. మరియు ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో మనకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి కనుక ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మనకు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్టాపన, తర్వాత నవగ్రహ ప్రతిష్టాపన ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దాతలు మన భక్తులు ఎవరైనా కానివ్వండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమ మన ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది కనుక వారికి ఈ యొక్క చేసే కార్యక్రమానికి అందరూ కూడా ముందుకు వచ్చేసి ఆ యొక్క అందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛందంగా మనకు మీకు తోచిన విధంగా చందారూపకంగా విరాళాలు ఇచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులై మీకు ఎల్లప్పుడూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం కలుగుతుందని భావన చేస్తూ ఆ స్వామివారి మీ అందరి తరఫున వేడుకుంటున్నాము. కలెక్టరేట్లో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా అనేకమైన భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి మరి వారు కోరుకున్న కోరికలన్నీ కూడా దేవుడికి తెలుపుతూ ఉన్నారు. ఇక్కడి ప్రజలకు కానీ ఇక్కడి ఉద్యోగులకు కానీ అపారమైన నమ్మకం. ఈ యొక్క టెంపుల్లో ఏం కోరికలు కోరుకున్నా కానీ సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుకొని మరి భక్తులు సంవత్సరం మరి పెరుగుతూ ఉన్నటువంటి వైనం. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆలయ కమిటీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. ఇలా భక్తులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇలా ఆలయ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ ఆలయం, అలాగే నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ నిర్మాణం, అలాగే యాగశాల నిర్మాణం కూడా ఇలా ప్రారంభోత్సవమైన పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భక్తులందరికీ ఒక విన్నపం, మనము ఏదైతే ఈ ఆలయం అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతూ ఉన్నదో మరి ఆ అభివృద్ధి పదంలో కూడా స్వచ్ఛందంగా భక్తులు ముందుకొచ్చి మరి ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యి స్వామివారి కృపకు ప్రాప్తులు కాగలరని చెప్పేసి మేము కోరుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి
ఈ భక్తులు చాలా సంఖ్యలో వస్తారు. అయితే ఈ వెంకటేశ్వర స్వామి మహిమ అనేది చాలామంది భక్తులకు తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి సంవత్సరము 1000 నుంచి 1500 మంది భక్తులు పెద్దపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ ఈ పెద్దపల్లికి చుట్టుపక్కల మండలాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఇంకా ఇతర ప్రదేశాల నుంచి కానీ వస్తారు. ఎందుకంటే ఈ స్వామివారి మహిమ అనేది చాలా గొప్పది. ఏదైనా కోరికలు తీర్చాలని వాళ్ళు వేడుకున్నా కూడా కోరికలు చాలా సందర్భంలో తీర్చినారు అని ఇక్కడ చెప్తూ ఉంటారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వెంకటేశ్వర టెంపుల్ రావడం జరుగుతుంది. ఈ టెంపుల్లో మనం కోరుకున్న కోరికలు మనం ఏదనుకుంటామో అది జరుగుతుంది. టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ఎప్పటి నుండో మనకు ఇక్కడ ఉన్నది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి నాతో పాటు ఇంకా భక్తులు ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నారు. భక్తులకు ఇక్కడ అయ్యగారులు కూడా చాలా పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు ముక్కోటి ఏకాదశి పర్వదిన మేము ప్రతి సంవత్సరం రాగలుగుతున్నాం. దేవాలయంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అయ్యగారుల యొక్క పూజ విధానం కానీ, మర్చిపోయే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం కానీ, అధికారుల యొక్క ఈ సౌకర్యాలు కానీ చాలా బాగున్నాయి. అన్ని విధాల పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా బాగా జరుగుతున్నాయి. పొద్దున్న నుంచి అభిషేక కార్యక్రమాలు, స్వామివారి అలంకరణ ఈ రోజు పర్వకాలం పురస్కరించుకొని చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.